హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా మనకి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష మీటింగ్ని కండక్ట్ చేశారు. సో ఈ మీటింగ్లో భాగంగా అనేక విషయాలతో పాటు దేవాదాయ శాఖలో ఖాళీలను భర్తీ చేయమని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. సో ఆయన ఆదేశాల ప్రకారం ఆ రివ్యూ మీటింగ్ ప్రకారం ఏంటంటే 137 పోస్టులు 5 కేటగిరీల కింద దేవాదాయ శాఖలో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో వీటిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని చెయ్యండి అని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించడం జరిగింది. సో ఈ 137 పోస్టులకు సంబంధించిన వివరాలు ఏంటి అంటే, డిప్యూటీ కమిషనర్స్ 6 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్స్ 5 పోస్టులు, గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 6 పోస్టులు, అలాగే గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 104 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్లు 16 పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా 200 వరకు కూడా అర్చక వర్గానికి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. సో దేవాదాయ శాఖలో పోస్టులు అనేటువంటివి ఏంటంటే చాలా ప్రశాంతమైన జాబు, పీస్ఫుల్ జాబు, శాలరీస్ అవి కూడా బాగుంటాయి. మంచి ఎవరైతే టెంపుల్ సైడ్ వెళ్ళాలి, కొంచెం ప్రశాంతమైన పని ఒత్తిడి ఎక్కువగా లేని జాబ్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కంప్లీట్గా హిందూ పురాణాలు వీటికి సంబంధించి అంటే ఇంట్రెస్ట్ ఉండి అటు సైడ్ కొంచెం ఆ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఎగ్జామ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్లో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి పేపర్ 2 కంప్లీట్గా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో క్లాసెస్ని మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది అనమాట. దాంతోపాటుగా కంప్లీట్గా పేపర్ 1 and 2 అంటే ఫుల్ కోర్సు మొత్తం కూడా మీకు మెంటార్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో మీకు ఫుల్ టైం గైడెన్స్ ఉంటుంది. ప్రతిరోజు కూడా అంటే ఇప్పుడు జాయిన్ అయితే మీరు టిల్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసే రోజు వరకు కూడా మీకు ప్రతిరోజు టెస్ట్లను కండక్ట్ చేస్తాం. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేస్తాం. అండ్ మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే పర్సనల్గా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేస్తాం అన్నమాట. సో ఇది కంప్లీట్ ఇప్పుడు జాయిన్ అయితే అంటే 3 నెలల వ్యాలిడిటీ, 4 నెలల వ్యాలిడిటీ ఇలా ఏమి ఉండదు. అండ్ టెస్టులు కూడా ఒకసారి రాయొచ్చు, 2 సార్లు రాయొచ్చు అని టైం లిమిట్ ఏమి ఉండదు అనమాట. మీరు ఎన్నిసార్లు అన్నా ఎప్పుడైనా రాసుకోవచ్చు టెస్టులు. అండ్ ప్రతిరోజు ర్యాంకింగ్స్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది టెస్టులు రాసిన వాళ్ళకి. అయితే ఈ పోస్టుల సంఖ్య ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్లో ఉండేటువంటి ఈ దేవాదాయ శాఖ పోస్టులు ఈసారి మాత్రం మీకు 100కి పైగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి నెంబర్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, రీసెంట్గా గ్రూప్స్ అది ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ అసలు ఇప్పటి వరకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా రాయొచ్చు. బికాస్ అసలు గ్రూప్స్ లెవెల్ అంత టఫ్గా అయితే ఇది ఉండదు అనమాట. చాలా ఈజీగానే ఉంటుంది సునాయాసంగా. ఎటొచ్చి సెకండ్ పేపర్ని కొంచెం ట్యాకిల్ చేయగలిగితే కనుక ఈజీగానే ఈ ఎగ్జామ్ని అయితే క్రాక్ చేయొచ్చు. పైగా సిలబస్లోనే ప్రతిదీ కూడా బేసిక్స్ మాత్రమే అని చెప్పి ప్రతి లైన్లోనే కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్కి కూడా బేసిక్స్ అని. సో ఆ బేసిక్ లెవెల్లోనే ఉంటుందన్నమాట. డెప్త్గా అయితే పేపర్ ఉండదు. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ 2 పేపర్లలో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. అండ్ రెండోది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ గురించి ఉంటుంది. ఇది కూడా 150 మార్కులకు ఉంటుంది. మొత్తం కలిసి 300 మార్కులకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ 2 పేపర్లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్కి వచ్చేటప్పటికి ఇంచుమించుగా సిమిలర్గా గ్రూప్స్ సిలబస్ ఉన్నప్పటికీ గ్రూప్స్ కంటే చాలా తక్కువ సిలబస్ ఉంటుందన్నమాట. మీ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఉంటాయి. కనీసం ఒక 6 months కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ కన్నా మినిమం ప్రిపేర్ అవ్వాలి. అలాగే పాలిటీ, గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అంతా కూడా ఉంటుంది. అలాగే హిస్టరీ విషయానికి వచ్చేటప్పటికి ఇండియా అండ్ ఏపీ హిస్టరీస్ ఉన్నాయి కానీ ఓన్లీ మోడర్న్ హిస్టరీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఏన్షియంట్ మెడివల్ హిస్టరీస్ ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. జోగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఇండియా అండ్ ఏపీకి సంబంధించిన ఫిజికల్ జోగ్రఫీ మాత్రమే ఉంది. ఓకే, ఓన్లీ ఫిజికల్ జోగ్రఫీ మాత్రమే చదివితే సరిపోతుంది. అలాగే ఎకానమీకి వచ్చేటప్పటికి పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1947 నుంచి ఇండియన్ ఎకానమీ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ఆ టైంలో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి ప్రభావం చూపించింది అనేటువంటి చదువుతాం అన్నమాట. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవి కూడా బేసిక్స్ మీరు చదువుకోవాలి. అండ్ జనరల్ స్టడీస్, దాంతోపాటు ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీల గురించి వాటి గురించి కూడా ఉన్నదన్నమాట సిలబస్లో.
అలాగే గ్రూప్ 2లో లేని ఇంకొక అంశం ఏంటి అంటే బైఫర్కేషన్ యాక్ట్. బైఫర్కేషన్ ఒకప్పుడు గ్రూప్ 2లో ఉండేది, బట్ తీసేశారు. ఇప్పుడు ఆహ్, కొన్ని ఎగ్జామ్స్‌లో ఉంది, కొన్ని ఎగ్జామ్స్‌లో లేదనమాట. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, దాని యొక్క సవాళ్లు, విభజన తర్వాత ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసింది అని. సో, ఆ బైఫర్కేషన్ యాక్ట్ కూడా ఈ ఎగ్జామ్‌కి ఉండబోతుంది. ఇక రీజనింగ్ విషయానికి వచ్చేటప్పటికి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. అలాగే డేటా అనాలిసిస్ కూడా ఉంది. అంటే డేటా అనాలిసిస్‌లో మనకి డేటా విజువలైజేషన్స్, మీడియన్, మోడ్ ఇవి ఉంటాయి. అలాగే టేబులేషన్స్ ఉంటాయి. ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక పేపర్ 2కి వచ్చేటప్పటికి కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్. ఇది హిందూ ఫిలాసఫీ మీద, హిందూ మైథాలజీస్‌కి సంబంధించి, అలాగే టెంపుల్ స్ట్రక్చర్‌కి సంబంధించి. ఎందుకంటే మీరు వర్క్ చేసేది టెంపుల్స్‌లో కాబట్టి దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి సంబంధించి ఉంటాయన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ ఏముంటాయంటే రామాయణం, మహాభారతం, అలాగే భగవద్గీత. ఈ మూడిట్లోని కూడా వాటి యొక్క పార్ట్స్ అన్నీ కూడా బేసిక్స్ తెలిసుండాలనమాట. అంటే కోర్ కాన్సెప్ట్ ఏంటి ఆ పార్ట్స్‌లో, ఒక్కొక్క పార్ట్‌లో అనేటువంటిది దానికి సంబంధించి తెలిసుండాలి. ముఖ్యంగా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసిందేంటంటే వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఏమైతే చేశారో రామాయణంలో ఏ ఏ ప్రదేశాలని మెన్షన్ చేశారో ఆ ప్రదేశాలు తెలిసుండాలి. భారతంలో ఉన్నటువంటి ప్రదేశాలు తెలిసుండాలి. అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి ప్రదేశాలు తెలిసుండాలి. సో, ప్రదేశాల మీద ముఖ్యంగా ఫోకస్ చేయమని చెప్పి సిలబస్‌లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా హిందూ ఫ్యామిలీ సిస్టమ్ గురించి ఉంటది. ఫ్యామిలీ సిస్టమ్ అంటే ఇంగా ఒక హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎటువంటి పిల్లర్స్ మీద నిలబడుతుంది, వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది, కర్మకాండలు, క్రతువులు ఇలాంటివి ఉంటాయి కదా! ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా బేసిక్స్ తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. దాంతో పాటు ఫెస్టివల్స్, హిందూ ఫెస్టివల్స్ అండ్ వాటి యొక్క ఆరిజిన్ ఏంటి, వాటి యొక్క స్టోరీ, హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఏ పండగ దేని ద్వారా వచ్చింది అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు వీటికి సంబంధించి మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదివినప్పుడు చదువుతాం. రిగ్వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్‌లో. సో, ఆ ఇన్ఫర్మేషన్ సరిపోతుందన్నమాట. ఇన్ డెప్త్ అవసరం లేదు. వాటికి సంబంధించినటువంటి అంటే ఇండియన్ హిస్టరీలో చదువుకునేటువంటి రిగ్వేదిక్, లేటర్ వేదిక్ పీరియడ్స్ సరిపోతాయి దీనికి. ఇంకొకటి హిందూ ఫిలాసఫీస్. సో, ఈ తత్వాలు అంటాం కదా! సో, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. తత్వవేత్తలు ఉన్నారు మనకి. లైక్ శైవిజంలో ఉన్నారు, వైష్ణవిజంలో ఉన్నారు. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు ఇలాంటి వాళ్ళనమాట. వల్లభాచార్య ఇలాంటి వాళ్ళున్నారు కదా! సో, వీళ్ళందరి గురించి వాళ్ళు చెప్పిన ఫిలాసఫీస్ ఏంటి, వాళ్ళు ఏమేం చెప్పారు, ఏంటి, దాని యొక్క ప్రభావం సొసైటీ మీద, హిందూ మతం మీద ఎలా పడింది అనేటువంటిది తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా హిందూ మతంలోనే ఈ వైష్ణవిజం, శైవిజం అండ్ శక్తేయం ఈ మూడిటి యొక్క విధి విధానాలు అంటే నాయనార్లు, ఆళ్వార్లు అంటాం కదా! ఆళ్వార్లు అంటే వైష్ణవ పండితులు, నాయనార్లు అంటే శైవిజంకి సంబంధించిన వాళ్ళు. ఆ టైంలో మీకు మెడివల్, ఏన్షియంట్‌కి మధ్యలో ఉన్నటువంటి పీరియడ్‌లో వస్తారనమాట. వీళ్ళంతా కొత్త మతాల ఆవిర్భావం అనేటువంటి చోట. సో, ఆ మతాల యొక్క పర్టిక్యులర్‌గా ఒక హిందూ మతంలోనే పార్ట్స్ అయినప్పటికీ, వీటి యొక్క ఆరిజిన్ హిందూ మతంలో పార్ట్ కింద రాలేదు. సెపరేట్‌గా వచ్చాయన్నమాట. అంటే వైష్ణవిజం అనేటువంటిది ఒక మతం కింద, శైవిజం అనేటువంటిది ఒక మతం కింద, మళ్ళీ వాటిలో సబ్ గ్రూప్స్, సబ్ ట్రైబ్స్ చాలా ఉన్నాయి. సో, వీటికి సంబంధించినటువంటిదంతా కూడా ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఎండోమెంట్ చట్టానికి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ సెక్షన్స్‌ని సిలబస్‌లో ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ చట్టం అన్నారు కదా అని చెప్పి మార్కులొస్తాయి కదా అని బేర్ యాక్ట్ మొత్తం చదివేయకండి. అది మీకు అవసరం లేదు. స్పెసిఫిక్‌గా సిలబస్‌లో కొన్ని సెక్షన్స్ మాత్రమే మెన్షన్ చేశారు. అది కూడా చాలా తక్కువ సెక్షన్స్. సో, అవి ఒకటొచ్చి ఎండోమెంట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటి, బాధ్యతలేంటి అనేటువంటి సెక్షన్ 29 చదవాల్సి ఉంటుంది. అలాగే దేవాదాయం అంటే ఎండోమెంట్స్‌కి, గుడులకు వచ్చేటువంటి ఆదాయాలు ఎలా ఉన్నాయి, ధర్మకర్తృత్వ మండలిని ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే గుడుల నుంచి కొన్ని చారిటబుల్ యాక్టివిటీస్ కోసం కొన్ని ఫండ్స్ వెళ్తూ ఉంటాయి. లైక్ టీటీడీ ఉంది. చాలా చారిటబుల్ యాక్టివిటీస్‌కి టీటీడీ నుంచి డబ్బులెళ్తూ ఉంటాయన్నమాట. సో, వచ్చే ఆదాయం ఏంటి, ఫండింగ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదంతా కూడా సెక్షన్ 57లో చెప్తారనమాట. సో, అదొకటి చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు దేవాలయాల యొక్క మాన్యం భూములు అంటే దేవుడి భూములు అంటారు కదా! సో, ఎండోమెంట్ ల్యాండ్స్‌కి సంబంధించినటువంటి పట్టాదార్ పాస్ బుక్స్, దాని యొక్క అడంగలు, 1బి ఇలాంటి రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి,
రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ యాక్ట్ అంటాం కదా. సో ఆర్ఓఆర్ యాక్ట్లో దేవాలయాలకు సంబంధించిన భూములకు సంబంధించి ఏం రూల్స్ చెప్పారు, అలాగే డైరెక్ట్గా ఎండోమెంట్ యాక్ట్లో కూడా సెక్షన్ 75 నుంచి 86 వరకు ఈ రూల్స్ని చెప్పడం జరిగింది. ఆ రికార్డ్స్, భూమి రికార్డులు ఎలా మెయింటైన్ చేయాలి అని. సో ఆ రికార్డులను ఎలా మెయింటైన్ చేయాలి, 75 to 86 సెక్షన్స్. ఇవి మాత్రమే, ఈ సెక్షన్స్, స్పెసిఫిక్ సెక్షన్స్ మాత్రమే చదివితే సరిపోతుంది. సో ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనమాట. సో అయితే అన్నీ కూడా బేసిక్స్ అని చెప్పి మీకు సిలబస్లోనే ప్రతి లైన్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మరీ మీరు భగవద్గీత బుక్ ఇక్కడ వేసుకొని, రామాయణం బుక్ ఇక్కడ వేసుకొని అవంతా చదువుతూ కూర్చోవాలని చెప్పి మాత్రం పెట్టుకోకండి. సిలబస్లో ఏది అడిగారో, సిలబస్కి ఆ పోస్ట్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రమే చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. మనకి ఇది ఇంట్రెస్టెడ్ ఉండే కొలది ఈ టాపిక్స్ ఏంటంటే హిందూయిజంకి సంబంధించి, పురాణాలకు సంబంధించి కాబట్టి కంప్లీట్ చేసేయాలని చెప్పి, మధ్యలో ఆపొద్దని చెప్పి, ఇలా రకరకాలుగా అనవసరంగా సిలబస్ని దాటేసి అవుట్ ఆఫ్ ద సిలబస్ కూడా వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంది. సో మీకు ఏది కావాలి, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఏది కావాలి, ఒక జాబ్ కొట్టుకునేందుకు మీకు ఏది కావాలి అనేటువంటి గైడెన్స్ని మేము అందిస్తామన్నమాట. సో దీనికి సంబంధించి అందుకనే పేపర్ 2 డీల్ చేయడం అనేటువంటిది కొంచెం కష్టం కాబట్టి దీనికి సంబంధించి స్పెసిఫిక్గా మీకు ఇన్ డీటెయిల్డ్ డెప్త్గా క్లాసులు అనేటువంటివి మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు టెస్టులను కూడా కండక్ట్ చేస్తాం. పేపర్ 1, 2 కూడా టెస్టులు కండక్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. అండ్ మన యాప్ లింక్ కూడా మీకు ఉంటుంది. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ అని కొడితే గూగుల్లో వస్తుంది. యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకునే వాళ్ళైతే కనుక క్లాస్ ప్లస్ డౌన్లోడ్ చేసుకోండి. దానికి కోడ్ కూడా మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సో మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీకు కంప్లీట్ దీనికి సంబంధించి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్స్ రూపంలో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.